క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన యేసయ్య నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఈ దినాన దేవుని వాక్యాన్ని నేను చదువుతుండగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో నన్ను పట్టుకున్న ఒక మాటను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనంలో ఇలా చెప్పబడింది. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా మమ్మను పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సంగతి మనం గమనించాలి. ఈ గుడ్డివారు యేసుక్రీస్తు వారిని వెంబడించిన విధానం మనకి చాలా పాఠాలు నేర్పుతూ ఉంది. మన జీవితంలో ఏదైనా ఒక సమస్యకు పరిష్కారం దొరకాలంటే పరిష్కారము దొరికే మార్గాన్ని మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. పరిష్కారము చూపించేటువంటి వ్యక్తి యొద్దకు మనం రావాలి. మన జీవితంలో సమస్త సమస్యలకు పరిష్కారాన్ని చూపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన యొద్దకు దిగి వచ్చాడు. అయితే ఆయన మనకు సమీపంలో ఉన్నప్పటికీ మనము ఆయనను వెంబడించకపోతే, ఆయనకు దగ్గరగా మనము చేరలేకపోతే ఆయన ద్వారా కలిగే ప్రయోజనాలు మనం పొందుకోలేం. ఈ గుడ్డివారు యేసుక్రీస్తు వారిని వెంబడించారు. నేను 2 విషయాలు ఈ యొక్క భాగంలో మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. మొదటిది ఏంటంటే, ఎందుకు వీరు యేసుక్రీస్తు వారిని వెంబడించారు? 2, ఎలా వీరు యేసుక్రీస్తు వారిని వెంబడించారు? ఇది మనకు ఏ పాఠాలు నేర్పుతుందో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీరికున్నటువంటి గుడ్డితనాన్ని బట్టి వారి యొక్క జీవిత కాలంలో వారు ఎన్నో సందర్భాల్లో ఎంతగానో వారిని వారు పోషించుకోవటానికి కష్టపడుతూ ఉండేవారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, బహుశా భిక్షాటన చేయడమో, లేదా వారికి ఆ దినాల్లో అందుబాటులో గుడ్డితనం ఉన్నప్పటికీ గుడ్డితనం వలన కూడా కొన్ని పనులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఆయా పనులు చేస్తూ కొనసాగి ఉండుండొచ్చు. ఈ ఇద్దరూ కలిసి యేసుక్రీస్తు వారిని వెంబడించారనంటే ఒక సంగతి మనం ఇక్కడ గ్రహించవచ్చు. అదేంటంటే, వీరిద్దరు స్నేహితులేమో, లేదా ఇంకొంతమంది భార్యాభర్తలను కూడా అభిప్రాయపడుతుంటారు. ఒకరికి ఒకరు వీరిద్దరూ సహాయం చేసుకున్నారు. వారి జీవితకాలంలో ఇంతవరకు ఒకరికి ఒకరు ఎంతగానో సహాయం చేసుకుని ఉండి ఉండొచ్చు. అయితే ఇప్పుడు కూడా సహాయం చేసుకున్నారు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎందుకు సహాయం చేసుకున్నారు అని అంటే, క్రీస్తును వెంబడించడానికి వారు ఒకరికి ఒకరు సహాయం చేసుకున్నారు అని మనం ఈ భాగంలో గమనించవచ్చు. ఆస్ట్రేలియా దేశానికి చెందిన జాన్ నలండ్ అనేటువంటి బైబిల్ పండితుడు మాథ్యూ మీద, మత్తయి సువార్త మీద కామెంటరీని ఆయన రాశారు. ఆయన వచనాన్ని వ్యాఖ్యానిస్తూ ఇలా అన్నాడు: ఈ గుడ్డివారు యేసుక్రీస్తు వారిని ఎలా వెంబడించారు అనేదాన్ని మనమే ఊహించుకునే విధంగా మత్తయి మనకు వదిలేశాడు అని అన్నాడు. ఎందుకంటే వెంబడించాడు అని చెప్పాడు, కానీ ఎలా వెంబడించుంటారు అనేది మన ఊహకి ఆయన వదిలిపెట్టాడని చెప్పాలి. యేసుక్రీస్తు వారిని వీరు వెంబడించే విధానాన్ని గురించి, వెంబడించట గల కారణాన్ని గురించి భిన్నమైన వ్యాఖ్యానాలు చేసేవారు కూడా ఉన్నారు. యేసయ్యను వీరు వెంబడించారంటే యేసుక్రీస్తు వారికి శిష్యులుగా వీరు మారిపోయారు అని కాదు, కానీ ఆయన్ని వెంబడించటానికి వీరు ప్రారంభం చేశారు. ఆయన ఆ దారిన వెళ్తున్న విషయాన్ని గ్రహించారు. యేసుక్రీస్తు వారు వెళ్తున్నారంటే యేసుక్రీస్తు వారితో పాటుగా చాలామంది ఆ దారిన వస్తారు కనుక వారి అడుగుల చప్పుడును బట్టి వెళ్తున్న వ్యక్తి గురించి బహుశా అడిగి తెలుసుకున్నారు. మొత్తానికి వీరు కూడా ఆయన వెంట వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఆయన వెంట వెళ్ళారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అయితే వారు ఆయన వెంట వెళ్ళటానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన వెంట వెళ్ళడం వీరు ప్రారంభించారు అనంటే, ఒక పండితుడు ఇలా అన్నాడు. అది ఆయన అభిప్రాయం మాత్రమే, మనం దాన్ని అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. బహుశా ఇనీషియల్గా ఆయన చెప్పింది
నిజమని కూడా మనం భావించవచ్చు. ఆయన అన్న మాట ఏంటంటే, రోజువారీగా భిక్షాటన చేసే అలవాటు వీరికి ఉంది, దాన్ని కొనసాగిస్తూ యేసుక్రీస్తు వారి వెంట వీళ్ళు వెళ్ళుంటారు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచాడు. ఏది ఏమైనా నన్ను ఇక్కడ ఆకర్షించిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారిని వారు వెంబడించటం నన్ను నిజంగా ఆకర్షించింది. గుడ్డివారు అయ్యుండి వారి గుడ్డితనంలో ఒకరికొకరు వారు సహాయం చేసుకుంటూ యేసయ్యను వెంబడించే ప్రయత్నం నిజంగా అభినందనీయం. వారు గుడ్డివారు అయ్యుండి యేసయ్యను వెంబడించారు. కళ్ళున్న మనం యేసయ్యను వెంబడించగలుగుతున్నామా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకు వారు యేసుక్రీస్తు వారిని వెంబడించారనంటే, నేను అంటాను, రోజు సంపాదించే దానికంటే ఎక్కువ సంపాదించాలని, లేదా రోజు సంపాదించేదానికంటే ఎక్కువ సంపాదించడానికి అవకాశం దొరుకుతుందనో, లేదా యేసుక్రీస్తు వారి దగ్గరికే వెళ్ళి భిక్షం అడిగితే ఆయన దగ్గర ఎక్కువ ధనం తమకు లభిస్తుందనో కాదు. నిజంగా వాళ్ళ పరిస్థితి మనం ఆలోచన చేస్తే సంవత్సరాలుగా వారు గుడ్డితనంతో బాధపడుతున్నారు. వారు ఎందుకు గుడ్డివారు అయి ఉంటారు మనకు తెలీదు. ఈ గుడ్డితనము ఎప్పుడు వారికి కలిగిందో తెలీదు. పుట్టుకతోనే వచ్చిందా, మధ్యలో వచ్చిందా తెలీదు. అయితే ఇప్పుడు మాత్రం వారు చూపు పొందాలని ఆశపడుతున్నారు. ఇంకా మేము గుడ్డివాళ్ళంగానే ఉండిపోవాలి అనేటువంటి ఉద్దేశాలు వాళ్ళకి లేవు. గుడ్డివాళ్ళంగానే ఉండి భిక్షాటన కొనసాగించాలి అనే ఉద్దేశాలు వారికి లేవు. అందరిలాగా తమ కళ్ళతోటి ఈ లోకాన్ని చూడాలని ఆశ కలిగిన వారుగా వారున్నారు అని మనం చెప్పొచ్చు. సో యేసుక్రీస్తు వారిని వీరు వెంబడించింది భిక్షాటన కోసం కాదు, యేసయ్య దగ్గర దొరికే ధనం గురించి కూడా కాదు. ఈరోజు యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్న వారు ఈ ప్రశ్న వేసుకోవాలి, నేను ఎందుకు యేసయ్యను వెంబడిస్తున్నాను? మన స్థితి మారాలని మనం యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నామా? లేదా యేసుక్రీస్తు వారిని వెంబడించడంలో మనకుండే ఉద్దేశాలు వేరుగా ఉంటున్నాయా? ఏ ఉద్దేశంతో మనం ప్రభువుని వెంబడిస్తున్నాం? ఇది మనం నిజంగా ఆలోచించాల్సిన విషయం. ప్రభువును వెంబడించడంలో ఈ గుడ్డివారికి ఉన్నటువంటి ఆలోచన, ఉద్దేశాలు మనం కూడా కలిగి ఉండాలి. సో వారికి ఉన్నటువంటి సమస్య గుడ్డితనం. వారికున్న ఆ సమస్యను బట్టి యేసుక్రీస్తు వారిని వెంబడించారు. ఈ మాటలు వింటున్నాం మనం. మనకున్న సమస్య ఏంటి ఆలోచించాలి. మన సమస్యల్లో యేసుక్రీస్తు వారిని ఎంతగా వెంబడిస్తున్నాం ఆలోచించాలి. కొంతమంది దేవుని యొక్క అవసరత గురించి మాట్లాడే సందర్భాల్లో ఎప్పుడు కావాలి దేవుడు, ఎవరికి కావాలి దేవుడు అనంటే, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుడనే వ్యక్తి ఉన్నాడు, నన్ను ఈ కష్టములో నుండి, ఇబ్బందులో నుండి బయటికి తీసుకొస్తాడు అనే భరోసా పొందటానికి దేవుడు అవసరం అనేటువంటి ఆలోచనలు వ్యక్తపరిచిన వారుగా, అభిప్రాయాలు వ్యక్తపరిచిన వారుగా ఉన్నారు. నేనంటాను, మనము కష్టంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు కానీ మన జీవితంలో ప్రతి సందర్భంలోనూ దేవుడు అవసరం. దేవుని యొక్క అవసరత మన జీవితంలో ఉంది. అసలు ఆ దేవుడు లేకపోతే మనకు ఉనికే లేదు. మనం ఆయనలో బ్రతుకుచున్నాము, ఆయనలో చలించుచున్నాము, ఆయన యందు ఉనికి కలిగి ఉన్నాము. మనము ఆయనను తడవలాడి కనుగొనాలని ఆయన కోరుతున్నాడు. ఈ యొక్క గుడ్డివారు యేసుక్రీస్తు వారిని వెంబడించడం నిజంగా అభినందనీయం. వారి బలహీనత మధ్య పరిష్కారాన్ని వెతుకుతూ యేసుక్రీస్తు వారిని వారు వెంబడించారు. సో వారి బలహీనత గుడ్డితనం అనుకుంటే, ఆ గుడ్డితనముకు యేసుక్రీస్తు వారి దగ్గర పరిష్కారం దొరుకుతుందని యేసయ్యను వారు వెంబడిస్తే, ఈరోజు మనకున్న సమస్య ఏంటి? మనందరం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క బలహీనతలతో బాధపడుతున్నాం అన్నమాట వాస్తవం కాదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంది. అది శారీరకమైన బలహీనత, సామాజిక బలహీనత, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక, రకరకాలైనటువంటి బలహీనతలు మనలో ఉన్నాయి. అయితే ఆత్మీయ కోణంలో దీన్ని మనం ఆలోచిస్తే, వారికి భౌతికంగా చూసే కళ్ళు లేవు, లేదా చూడగలిగిన చూపు లేదు. కానీ గుడ్డితనాన్ని విషయానికి వచ్చినప్పుడు వారి కంటే మనం ఇంకా గుడ్డి వాళ్ళమేమో అనాలి. ఆత్మీయంగా మనలో ఎంతమంది గుడ్డితనంలో ఉన్నాం? అవిశ్వాసం అనే గుడ్డితనంలో మనలో ఎంతమంది ఉన్నాం ఆలోచించుకోవాలి.
భవిష్యత్తు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం ఈ గుడ్డితనాన్ని బట్టి. శరీర ఆశలను చంపుకోలేకపోతున్నాం ఈ గుడ్డితనాన్ని బట్టి. తెలియని బానిసత్వంలో బ్రతుకుతూ కాలాన్ని మనము గడిపేసేటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. సో మనకున్న ఈ బలహీనతతో కొట్టుమిట్టాడుతూ కాలాన్ని నెట్టుకొస్తున్నాం, కానీ జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేయలేదు. ఆ రోజు ఆ గుడ్డివారికి అర్థమైంది, వారిలోని గుడ్డితనాన్ని తీసివేయగలిగిన వాడు యేసుక్రీస్తు వారని. అందుకే యేసుక్రీస్తు వారిని వారు వెంబడించారు. యేసుక్రీస్తు వారి వెంట వాళ్ళు వెళ్ళారు. ఈరోజు మనకి ఈ సంగతి అర్థమవుతుందా? మనలోని ఈ చీకటిని, మనలోని ఈ గుడ్డితనాన్ని తొలగించి వెలుగు నింపగలిగిన వారు ప్రభువైన యేసుక్రీస్తు వారేనని మనం గ్రహించగలుగుతున్నామా? ఒకవేళ మనము ఆ విషయాన్ని గ్రహించగలిగితే ఎంతవరకు ఆయన్ని మనం వెంబడిస్తున్నాం? నా గుడ్డితనాన్ని తొలగించు ప్రభువా, నాకు చూపు దయచేయ ప్రభువా, లేకపోతే నా జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి ఈ వ్యసనాన్ని జయించే భాగ్యం నాకు దయచేయ ప్రభువా, ఈ బలహీనతను గెలిచే భాగ్యం నాకు దయచేయ ప్రభువా అని ఎంతమంది మనం దేవుని వెంబడించగలుగుతున్నాం? ఇది ఆలోచించాలి. యేసుక్రీస్తు వారు మనల్ని వెలిగించగలడని మనకు తెలుసు, మనల్ని స్వతంత్రులుగా చేయగలడని కూడా మనకు తెలుసు. కానీ గుడ్డివారు యేసుక్రీస్తు వారిని వెంబడించినట్టుగా ఆయన్ని వెంబడించేటువంటి జీవితం మాత్రం మనలో లేదు. బుకాయించకుండా ఒకసారి మన జీవితం వైపు చూసుకొని ఈ విషయాన్ని ఆలోచిద్దాం. నిజంగా మన యొక్క పరిస్థితి అలాగే ఉందా? యేసయ్యని మనం వెంబడిస్తున్నామా లేదా ఎలా తెలుస్తుంది? అనుదిన ప్రార్థనలు చెప్తాయి, వాక్య పఠనాలు చెప్తాయి, వాక్య ధ్యాన సమయాలు చెప్తాయి, సంఘానికి హాజరయ్యే విధానం చెప్తుంది. సో వీటికి మనం దూరంగా ఉంటే, అనుదిన ప్రార్థనకు దూరంగా, వాక్య పఠనాలకు దూరంగా, వాక్య ధ్యానాలకు దూరంగా మనం కొనసాగుతూ ఉంటే ఎలా మనం యేసయ్యని వెంబడిస్తున్నట్టు? వీటికి మనం దూరంగా కొనసాగుతూ, అంధత్వంలోనే కొనసాగుతూ ఏదో ఒక రీతిగా రోజు గడిచిపోతుంది. చూడండి, ఈ గుడ్డివారు ఇప్పుడు వరకు గుడ్డివారుగా ఉన్నారు, కానీ వారి రోజులు గడిచిపోయాయా? వారి ఆకలి తీరిందా? ఎంతో కొంత ధనం వారు సంపాదించగలిగారా? అవును. కానీ వారు అంతటితో సరిపెట్టుకోవాలనుకోలేదు. వారు చూడాలనుకున్నారు, ఈ లోకాన్ని చూడాలనుకున్నారు, చూపు పొందాలనుకున్నారు. మనము ఈ అంధత్వంలో ఉన్నప్పటికీ, ఆత్మీయ అంధత్వంలో ఉన్నప్పటికీ, అవిశ్వాసం అనే గుడ్డితనంలో ఉన్నప్పటికీ, భవిష్యత్ ఏంటో తెలియని గుడ్డితనంలో ఉన్నప్పటికీ రోజు గడిచిపోతుంది, కాదంటలేదు. మన శరీరానికి కావలసినటువంటి ఆహారం దొరుకుతుంది, వనరులు దొరుకుతున్నాయి, కాదనట్లేదు. అయితే ఏదో ఒక రకంగా రోజు గడిచిపోతుందిలే, నా శరీరానికి కావలసినటువంటి ఆహారము వనరులు దొరుకుతున్నాయిలే అనేటువంటి భావంతో చూపు పొందాలనే ఆశ మనలో చచ్చిపోయింది. మనస్సు మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, ఆత్మీయ అంధత్వం నుండి బయటికి రావాలి, అవిశ్వాసం అనే గుడ్డితనాన్ని విడిచిపెట్టాలి, ప్రభువు కొరకు పవిత్రంగా జీవించాలి అనే ఆశలు చంపేసుకుంటూ కాలాన్ని గడిపేస్తున్నాం. నిజమంటారా కాదంటారా ఆలోచన చేయండి. ఈ వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతుంటే ఇప్పుడైనా నా కళ్ళు తెరిపించమని దేవుని వేడుకుందాం. మన కళ్ళు తెరవబడ్డానికి, ఆత్మీయ అంధత్వం నుండి బయటికి రావడానికి, అవిశ్వాసమును జయించడానికి, క్రీస్తు కొరకు పవిత్రంగా జీవించడానికి మనము ఆయనను వెంబడించుటకు తీర్మానం చేసుకుందాం. ఈ యొక్క దినము ఈ మాటలు వింటుండగా క్రమానుసారమైన ప్రార్థనా వాక్య ధ్యానాలు కలిగి ఉండటానికి, ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి, శోధనలో జయం పొందడానికి, వ్యసనాలను జయించడానికి, కుటుంబానికి, సంఘానికి, దేశానికి ప్రయోజనకరంగా మారడానికి తీర్మానం చేసుకుందామా? ఈ భాగంలో నేను మరొక సంగతి మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. గుడ్డివారు వారి యొక్క గుడ్డితనము నుండి విడుదల పొందాలని యేసయ్యను వెంబడించారు. అంతేకాదు, ఆ క్రమంలో ఒకరికి ఒకరు వారు సహకరించుకున్నారు. మనం కూడా ఒకరికొకరు సహకరించుకుందాం. వీలైతే మన ఆత్మీయ జీవితాన్ని పర్యవేక్షించడానికి, ఆత్మీయంగా పురుకొలిపి ముందుకు నడిపించడానికి మరొక వ్యక్తికి బాధ్యత అప్పగిద్దాం. మనం ముందుకెళ్ళటమే కాకుండా ఇంకొక వ్యక్తి సహాయం తీసుకుందాం మనల్ని ముందుకు నడిపించటానికి. ఈ విషయంలో మనకు సహాయం చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే, కనబడితే వారిని సంప్రదిద్దాం. ఏది చేసైనా యేసయ్యను వెంబడించడానికి
బలమైన తీర్మానము గైకొనేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ మాటల ద్వారా దేవుడు మీతో మాట్లాడితే ప్రభువును మీరు వెంబడిస్తున్న విధానం గురించి ఆలోచన కలిగి, ఒకవేళ నేను వెనకబడిపోయాను, యేసయ్యను వెంబడించవలసిన రీతిలో నేను వెంబడించట్లేదు అని మీ జ్ఞాపకం వస్తే, ఈ వాక్యం ద్వారా ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే, తట్టి లేపుతూ ఉంటే, ఈరోజే ప్రభువులో సరిచేసుకోవడానికి, మన జీవితాన్ని కట్టుకోవడానికి, మార్చుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా తీర్మానం చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు. నీ గ్రంథం ద్వారా మా యొక్క అంధత్వపు పొరలు రాలిపోయే విధంగా, మా కన్నులు తెరవబడే విధంగా ఆత్మీయ సత్యాలు గ్రహించి, భవిష్యత్తుని గురించిన ఆలోచన కలిగి, పాపంలోనే, చెడ్డ జీవితంలోనే, అక్రమములోనే కొనసాగక మేలుకరమైన రీతిలో కొనసాగుటకు మమ్మలను ముందుకు నడిపిస్తున్నటువంటి తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటల ద్వారా ఎంతమందిని దినం మీరు ప్రేరేపిస్తున్నారో, ఎంతమందిని ఆలోచింపజేస్తున్నారో, ఎవరెవరు మనస్సులో వారి యొక్క ఆత్మీయ ప్రయాణం విషయమై, మిమ్మల్ని వెంబడించే జీవితం విషయమై ఆలోచింపజేస్తున్నాయో, పురుకొల్పబడుతున్నాయో, వారందరూ కూడా ఇది మొదలుకొని మిమ్మల్ని క్రమంగా వెంబడించాలని, వారి పరిస్థితి మారే వరకు వెంబడించాలని, మీ సహాయాన్ని కోరుతూ వెంబడించాలని, మీ దగ్గర నేర్చుకుంటూ వెంబడించాలని, జయ జీవితాన్ని కలిగి ఉండుటకై వెంబడించాలని తీర్మానం చేసుకుంటున్నారో, వారి తీర్మానాలు స్థిరపరిచి ఆ రీతిగా కొనసాగినట్లు మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ దినం ఈ సందేశాన్ని మా యుద్ధకు తీసుకొచ్చినందుకు, నీ వాక్యం ద్వారా మాతో ఇలా మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ దినం మా కార్యములన్నిటిలో తోడయుండి చక్కగా మమ్మల్ని ముందుకు నడిపించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు మీకు తోడయుండి మీరు తీసుకున్న తీర్మానానికి తగ్గట్టుగా ఆయనను క్రమంగా వెంబడించే భాగ్యము దయచేయునుగాక. ఆమెన్.